సకల రోగ నివారణకి ఏ స్తోత్రం చదవాలి? మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చెప్పుకునేటువంటిది, ప్రస్తుతం చెప్పుకునేటువంటిది దత్తాత్రేయ స్వామి గురించి. దత్తాత్రేయ స్వామి చరిత్ర చదవటమే కాదు, దత్త వజ్ర కవచం అనేటువంటి ఒక కవచం కూడా మనకి కనిపిస్తుంది. ఆ వజ్ర కవచం చదవటం వలన సకల రోగ నివారణగా అది పనిచేస్తుందిట. అసలు ఎంత అద్భుతం అందులో కనిపిస్తుంది అంటే, మన శరీర అవయవాల్లో ఏ అవయవానికి ఎన్ని రకాల రోగాలు వస్తాయి అనేటువంటిది కూడా ఇక్కడ శ్లోకాల్లో మనకి కనిపిస్తుంది. మనం అనుకుంటూ ఉంటాం, ఆధ్యాత్మికత వేరు, శాస్త్రీయ గ్రంథాలు వేరు, మనం సైన్స్ వేరు, మనం అలోపతి వేరు, ఇలాంటివన్నీ మనం చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకంటే అవి తప్ప ఇవి చదవం కాబట్టి దీని గురించినటువంటి జ్ఞానం వాళ్ళకి ఉండదు. మామూలుగా మనకి అలోపతి హాస్పిటల్స్లో కానీ ఆయుర్వేదంలో కానీ చెప్తూ ఉంటారు, కంటికి 96 రకాల జబ్బులు వస్తాయి. దానిలో ఇంకా క్లాసిఫై చేసి అనేక రకాలు ఉన్నా కూడా ప్రధానంగా 96 రకాల జబ్బులు వస్తాయి అనేటువంటి విషయం మనకి కంటి మీద చెప్పినప్పుడు అలోపతి చెప్తోంది, ఆయుర్వేదం కూడా చెప్తోంది. అయితే వింతైనటువంటి విషయం ఏంటంటే, ఇది ఎప్పుడో రచించినటువంటిది, శాస్త్రీయమైనటువంటి గ్రంథాల్లో నుంచి వచ్చినటువంటి శ్లోకం. దీని పేరే వజ్ర కవచం. దీనిలో కనిపించేటువంటిది ఏమిటంటే, ఇక్కడ ఫలశ్రుతిలో చెప్తూ, ఎవరికైనా కంటిలో ఉండేటువంటి 98 రకాల జబ్బులు కూడా ఇది చదవటం వల్ల నివారణ అవుతాయి అనేటువంటి విషయం మనకి కనిపిస్తుంది. అంటే ఎంత సైన్స్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఇందులో కనిపించినట్టే కదా మనకి. శాస్త్రం ఇదివరకే ఈ విషయాలన్నీ చెప్తున్నట్టు మనకి తెలుస్తోంది కదా. అదేవిధంగా కాలిగోరు నుంచి నఖ శిఖ పర్యంతం అంటూ ఉంటాం. అంటే కాలిగోరు నుంచి తల వెంట్రుక వరకు, తల వరకు కూడా ఉండేటువంటి అవయవాల్లో ఏ అవయవానికి ఎలాంటి రోగాలు, ఎన్ని రకాల రోగాలు వస్తాయో అన్ని రోగాలు కూడా ఈ వజ్ర కవచం చదవటం వలన నివారణ జరుగుతాయిట. ఎంత అద్భుతంగా ఉంది. మీకు దత్తాత్రేయ స్వామి చరిత్ర చదవటం వలన ఆయన మహత్యం తెలుస్తుంది, నమ్మకం ఏర్పడుతుంది, ఆయన నామస్మరణ చేయగలుగుతారు. దానివల్ల రోగాలు పోతాయి. అదే కాకుండా కేవలం ఇది చిన్నది కాబట్టి ఈ కవచాన్ని చదవటం వలన సకల రోగాలు పోతాయిట. దీని పేరే వజ్ర కవచం. వజ్రం అంటే ఏమిటి? వజ్రాన్ని వజ్రంతో తప్ప దేనితో కూడా కోయటానికి వీలు కాకుండా ఉండేటువంటిది, అంతటి గట్టిగా ఉండేటువంటిది వజ్రం అని మనం చెప్పుకుంటూ ఉంటాం. వజ్రాన్ని దేనితో కూడా కోయలేరుట. అలాంటిది వజ్రం అంటే, వజ్ర కవచం అంటే మన శరీరాన్ని దేనితో కూడా కోయలేనటువంటిది, దేనితో కూడా అది అడ్డంకు రాకుండా ఉండేటువంటిది వజ్ర కవచం. కవచం అంటే ఏమిటి? మనం వేసుకునే రెయిన్ కోట్ లాంటిదో ఇంకేదో కోట్ లాంటిదో కాదు. ఆ దత్తాత్రేయ స్వామి నామాలని, ఒక్కొక్క నామము, ఒక్కొక్క శ్లోకము శరీరంలోని ఒక్కో భాగాన్ని అది రక్షించేలాగా ఉండేటువంటిది. అంటే దత్తాత్రేయ స్వామి నామాలతో మన తల భాగం, కంటి భాగాలు, చెవి భాగాలు, మనకి ఉండేటువంటి సకల అవయవాలకి దత్తాత్రేయ స్వామి నామంతో, ఒక్కో అవయవానికి రక్షణ జరగాలి అని చదువుతూ రక్షణ కవచం వేసుకోవడం అని చెప్తూ ఉంటారు. అది సకల దేవతలకి కూడా కవచాలు ఉన్నాయి, సకల దేవతల గురించి చదువుకునేటువంటి కవచాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా దత్తాత్రేయ స్వామి గురించి చెప్పుకునేటువంటి కవచం ఇది. ఇది దీనికి వజ్ర కవచం అని పేరు. వజ్ర కవచం అని ఎందుకు పేరు వచ్చిందంటే, ఇది ఈ తొడుగు, ఈ కవచం ఎవరైనా చదువుకున్నారు అంటే రోగం నుంచి వాళ్ళు రక్షించబడవలసిందే. అంటే అత్యంత విశ్వాసంతో చేయాలి. అలా చేయటం వలన రక్షణ కలుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. అయితే ఈ రక్షణ కవచాన్ని ఎప్పుడు చదవాలి, ఎవరు చదవాలి, ఎవరి కోసమైనా కూడా మనం చదవచ్చా? మన వాళ్ళు ఎవరికైనా రోగంతో బాధపడుతూ ఉన్నారనుకోండి, వాళ్ళ కోసం కూడా మనం చదవవచ్చు. అయితే ఒకటి విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఏ పూజలైనా, ఏ మంత్రాలైనా మరొకరి కోసం ఎప్పుడు చదవాలి, ఎవరి కోసం చదవాలి? పసిపిల్లల కోసం మనం చదవచ్చు, మంచం మీద పడి స్పృహలో లేనటువంటి వాళ్ళ కోసం మనం చదవచ్చు, ఆపరేషన్ అయి చదవలేకుండా ఉన్నటువంటి వాళ్ళ కోసం మనం చదవచ్చు, వేరే చోట ఉన్నటువంటి వాళ్ళ కోసం మనం చదవచ్చు. కానీ చదవగలిగి ఆరోగ్యంగా ఉండి ఏదో రోగంతో బాధపడి వాళ్ళకి నమ్మకం లేకుండా ఉంటే మాత్రం మనం చదివితే ప్రయోజనం ఉండదు. వాళ్ళు చదువుతూ వాళ్ళ కోసం, ఒక కొడుకున్నాడు ఇంట్లో, 25 ఏళ్ల వాడు, పెద్ద జబ్బు చేసింది, అతను చదువుకుంటున్నాడు, అతని పుణ్యబలం సరిపోలేదు, అతని కోసం
తల్లి నా కొడుకు బ్రతకాలి అని చెప్పేసి తల్లి తండ్రి చేయొచ్చు, నా భర్త బ్రతకాలి అని అతని భార్య చేయొచ్చు, నా తండ్రి బాగుండాలని అతని పిల్లలు చేయొచ్చు, స్నేహితులు అక్క చెల్లెళ్ళు కూడా చేయొచ్చు. కానీ అతను కూడా నమ్మకం కలిగి చేస్తూ ఉండాలి. ఆ విధంగా మనం ఇతరుల కోసం కూడా ఈ వజ్ర కవచాన్ని పారాయణ చేయవచ్చు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.